తండ్రి, నీ వాక్యము నాకు నేర్పు. యేసయ్యా, నా ప్రభువా, నాయనా గ్రహించటానికి కావలసిన జ్ఞానము కావాలి. నా జ్ఞానము సరిపోదు, నాకంత జ్ఞానమే లేదు. నీవు నాకిస్తే అది మాత్రమే చెప్పుకొని బ్రతుకుతున్నాను ప్రభువా. నేను ఎందుకు పనికిరాని వాడని నాయనా యేసయ్యా, నీ మాటలు నాకు కావాలి. ఈ ప్రజలు జాగ్రత్తగా గ్రహించుకొని విజ్ఞానము గ్రహించి ముందుకు కొనసాగులాగన సహాయపరచండి. నీ కృపా కనికరము నిరంతరము మాతో ఉంచమని యేసు ప్రభు నామమున వేడుకొని ప్రార్థిస్తున్నాను తండ్రి. సంపూర్ణ నామ ప్రియ పరలోకపు తండ్రి, నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభువాని పాదములకు వందనాలు. ఇప్పటి వరకు నాయన బిడ్డలు చేసిన ప్రతి ఒక్క ప్రార్థన, స్తుతి, ఆరాధన మీరు ఉన్నారు దేవా. యేసుక్రీస్తు ప్రభు ప్రతి ఒక్క ప్రార్థన మీరు ఆలకించినారు దేవా, నీకే స్తోత్రం అయ్యా. అయ్యా, గ్రూపులో ఉన్న ప్రతి ఒక్క బిడ్డ, వారి కుటుంబ సభ్యులు, నేను, నా భర్త, నా కుటుంబ సభ్యులు చేసిన ప్రతి ఒక్క అపరాధ దోష పాపం దశ క్షమించండి అయ్యా. మీ రక్తంతో కడగండి నాయన. పరిశుద్ధురానికే స్తోత్రములు స్తోత్రములు అయ్యా. యేసుక్రీస్తు ప్రభు మీరు మా మధ్యకు రండి నాయన. మా ప్రార్థన మీరు చెవి ఆలకించండి నాయన. అయ్యా, మీ వాక్యంతో మాతో మాట్లాడండి ప్రభా. అయ్యా, మాకు వినగలిగిన చెవులు, గ్రహించుకునే మనసు మాకు దయచేయండి అయ్యా. అయ్యా, చిన్న మందిగా కూడి ఉన్నాము నాయన, సహాయం దయచేయండి. మీరు మాతో మాట్లాడిన ప్రభా. అయ్యా, ఈ దినాన ప్రభా నీ బిడ్డలు మీరు స్వాధీనపరచుకోండి. మీరు మాతో మాట్లాడిన ప్రభా. అయ్యా, మరి ముఖ్యంగా ఈ దాసుని చేతులకు అప్పగించుకున్నాను ఆయన. ఈ దాసు ఎంతో వేదన పడుతున్నాడు కదా ప్రభా. అయ్యా, వేదనను చూస్తున్న దేవుడు నాయన, కనికరించండి. నీ కృప దయచేయండి ప్రభా. నీ వాక్యం దినదినం నీ దాసులకు ఇస్తున్న విధానం బట్టి స్తోత్రములు అయ్యా. ఎక్కడో అసంతృప్తితో ఉన్నాడు ప్రభా నాయన, సహాయం దయచేయండి. నీ జ్ఞానంతో నింపండి, నీ వాక్యంతో అనుదినం నింపండి దేవానికి స్తోత్రములు అయ్యా. అయ్యా, నీ పాదములు బట్టి మనం గోజాడుతున్నాము నాయన, సహాయం దయచేయండి. నీ దాసుని సంపూర్ణంగా లేవనెత్తండి అయ్యా. అనేక మంది ప్రభా, నీ అనేక మందికి నీ సువార్త ప్రకటించడానికి నీ దాసుని సిద్ధపరచండి. నీకు ఇష్టమైన పాత్రగా మలచండి దేవానికి స్తోత్రములయ్యా. మా ప్రతి ఒక్క ప్రార్థన మీరు ఆలకిస్తున్నందుకు దేవానికి స్తోత్రములయ్యా. ఈ దినాన వాక్యం ప్రకటించుండగా బిడ్డలు మీరు స్వాధీనపరచుకొని మీరు మాతో మాట్లాడమని, ఆలకించి ప్రతిఫలం దయచేయమని నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభు నామమున వేడుకొని ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. హల్లెలూయా. 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 మన ప్రభుకి జై. దేవుడు స్వరూపి, ప్రేమ స్వరూపి. ఆమేన్. హల్లెలూయా. మా మీరంతా ఎలా ఉన్నారు? వెరీ గుడ్. ఆమేన్. హల్లెలూయా. ఇప్పుడు యోహాను 14:15 చదవమా. యోహాను సువార్త 14వ అధ్యాయము 15వ వచనం. మీరు నన్ను ప్రేమించిన ఎడల నా ఆజ్ఞలను గైకొందురు. ఆజ్ఞలను గైకొందురు. ఆమేన్. హల్లెలూయా. మీరు నన్ను ప్రేమించిన ఎడల ఏం చేస్తారు? ఆజ్ఞలను గైకొంటారు. మనం ఆయన ఆజ్ఞలను ఖచ్చితంగా నరస ప్రకారముగా పోవాలంటే యేసు ప్రేమను మనము చూడాలి. మనము ప్రేమ కలిగినటువంటి వాళ్ళుగా ఉండాలి అంటే ఆయన ఆజ్ఞలను గైకొంటారు. 21, 22, 23 ఈ యోహాను సువార్తలో 21.
21వ అధ్యాయం 21వ వచనము 23వ వచనం. అలాగే సేమ్ 14, 21. 14:21 నా ఆజ్ఞలను అంగీకరించి నా ఆజ్ఞలను అంగీకరించి వాటిని గైకొను వాడే నన్ను ప్రేమించువాడు. ఆమేన్, హల్లెలూయా. మొట్టమొదటి ఏమన్నాడు? మీరు నన్ను ప్రేమించిన ఎడల నా ఆజ్ఞలను గైకొంటారు. కైగొందురు. అండర్లైన్. నా ఆజ్ఞలను గైకొంటారు. కొనాలి. ఇప్పుడు ఆజ్ఞలను అంగీకరించింటే వాటిని గైకొని వాడే నన్ను ప్రేమించువాడు. అది వాటిని గైకొను అంగీకరించి వాడే వాటిని నన్ను ప్రేమించును. తర్వాత 23 ఒకడు నన్ను ప్రేమించిన వాడైతే నా మాట గైకొను, అప్పుడు నా తండ్రి వానిని ప్రేమించును. ఆమేన్, హల్లెలూయా. నన్ను ప్రేమించిన ఎడల వాడు నా మాట గైకొను. అప్పుడు నా తండ్రి వారిని ప్రేమించును. మేము వాని వద్ద వచ్చి వారి వద్ద నివాసము చేతుము. తండ్రి కుమారుని ప్రేమించిన దేవుడు. యోహాను 3:35 చదివాం కదా. అవును, ఒకసారి మళ్ళీ చదవండి. 3:35 తండ్రి కుమారుని ప్రేమించుచున్నాడు గనక ఆయన చేతికి సమస్తమును అప్పగించి ఉన్నాడు. కాబట్టి తండ్రి కుమారుని ప్రేమించుచున్నాడు. ఆమేన్. ఆయన ప్రేమించడానికి కారణం ఏంటి? నా ఆజ్ఞలను ఆజ్ఞను గైకొంటాడు. నా ఆజ్ఞను గైకొనాలి. వాటిని అప్పుడు అట్లా చేసినప్పుడు నన్ను ప్రేమించుచున్నారు అని ఆయన గ్రహించాడు. ఆమేన్, హల్లెలూయా. నన్ను ప్రేమించిన ఎడల వాడు నా మాట అప్పుడు నా తండ్రి వాడిని ప్రేమిస్తాడు. దేవుడు ప్రేమ స్వరూపి. కదా. ఆయన ఎలాంటి ప్రేమ కలిగినోడు అంటే అసలు చెప్పలేను అంత ప్రేమ. లోకములో ఉన్న వాటన్నిటికన్నా ఆయనను ఎక్కువగా ప్రేమించుచున్నాము. పూర్ణ ఆత్మతో, పూర్ణ బలముతో, ఆయన అంత ఎక్కువగా ప్రేమించినప్పుడు ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడు. ఆమేన్, హల్లెలూయా. మొదటి యోహాను 2:5 మొదటి యోహాను 2వ అధ్యాయం 5వ వచనం ఆయన వాక్యము ఎవడు గైకొను వానిలో దేవుని ప్రేమ నిజముగా పరిపూర్ణమాయను. ఆమేన్, హల్లెలూయా. ఆయన వాక్యము ఎవరు గైకొనును ప్రతి మనుషులము మనం ఏం చేస్తున్నాం? ఇప్పుడు ఆయన వాక్యాన్ని గైకొంటున్నాం, వింటున్నాం. దేవుని ఆయన వాక్యము ఎవడు గైకొనునో దేవుని ప్రేమ నిజముగా పరిపూర్ణమైనది. అంటే నా ఆజ్ఞను మీరు అనుసరించాలి. నా ఆజ్ఞను మీరు గైకొనాలి. ఆయన మాట మనము వినాలి. తర్వాత ఆయన వాక్యము ఎవడు గైకొనునో వానిలో దేవుని ప్రేమ ఎట్లా తెలుస్తుంది? నిజముగా నేను దేవుని ప్రేమించాను అనే విషయము నీకు ఎట్లా తెలుస్తుంది?
ప్రేమ నిజముగా పరిపూర్ణమాయను. దేవుని వాక్యం నీలో వచ్చింది అంటే దేవుని ప్రేమ. కనుకుంటే నీవు యేసుక్రీస్తు నిజముగా పరిపూర్ణమైనటువంటి వ్యక్తి అవుతున్నావు. ఆమేన్. హల్లెలూయా. 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 రోమా 8:28 వచనాన్ని ఒకసారి చదువుకుందాం. దేవుణ్ణి ప్రేమించు వారికి మ్మ్. అనగా ఇప్పుడు ఆయన నువ్వేం చేసావు? దేవుణ్ణి ప్రేమించాలి. మాటలన్నీ ఆయన ఆజ్ఞలు గైకొని ప్రేమించు. ఆయనను ప్రేమించాలి. నువ్వు మొట్టమొదట దేవుడు ఆయన నిన్ను ప్రేమించాడు, నిన్ను కూడా ఆయన ప్రేమిస్తున్నాడు, రమ్మని చెప్పుతున్నాడు. కనుక నీవు ఆయనను ప్రేమించిన ఎడల ఆయన ఆజ్ఞ గైకొనే వ్యక్తివి. ఆ తర్వాత నీవు ఆయన వాక్యమును ప్రేమించి పట్టుకుని గైకొనే వెళ్ళాలి. దేవుని ఆయన వాక్యం వాక్యము నిజముగా పరిపూర్ణమవుతుంది ఆయన ప్రేమ. కాబట్టి నువ్వు నిజముగా పరిపూర్ణ ఆ దేవుని ప్రేమ మీలో పరిపూర్ణమవుతుంది. వ్యక్తి. దేవుని ప్రేమించు మించు వారికి అంతే కదా. సంకల్పం దేవుడు 28వ వచనం. దేవుణ్ణి ప్రేమించు వారికి నీవు వాక్యముని ప్రేమించావు, అలాగే ఆ దీనిని బట్టి నువ్వేమనుకోవాలి? దేవుణ్ణి ప్రేమించు వారికి. ఆమేన్. ఆమేన్. సంకల్పం దేవుణ్ణి చొప్పున పిలువబడిన ప్రేమించు వారికి వారికి అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి ఒకటి మేలు కలుగుటకై ప్రేమించాడు. తర్వాత మేలు కలుగుటకై నీవు రెండు గ్రహించండి. దేవుని ప్రేమించావు ఒకటి, తర్వాత అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి, అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి అలాంటి వారికి మేలు మేలు కలుగుటకై మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవని ఎరుగుదుము. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. సమకూడి జరుగుతున్నవి. తర్వాత నెక్స్ట్ చదువుదామా. జరుగుచున్నవి నెక్స్ట్. ఎందుకనగా తన కుమారుడు అనేక సహోదరులలో జ్యేష్ఠుడగునట్లు దేవుడు ఎవరిని ముందుగా ఎరిగెనో వారు తన కుమారునితో స్వారూప్యము గలవారగుటకు వారిని ముందుగా నిర్ణయించెను. మరియు ఎవరిని ముందుగా నిర్ణయించెనో వారిని పిలిచెను. ఎవరిని పిలిచెనో వారిని నీతిమంతులుగా తీర్చెను. ఎవరిని నీతిమంతులుగా తీర్చెనో వారిని మహిమపరిచెను. ఆమేన్. 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 హల్లెలూయా. దేవుని ప్రేమించు వారికి, దేవుణ్ణి ప్రేమిస్తే చాలండి. దేవుణ్ణి నీవు ప్రేమించావు, నువ్వు ప్రేమించావు, ఆయన వాక్యాన్ని గైకొన్నావు, నువ్వు ఆయన ఆజ్ఞలు అంగీకరించాను, నడుచుచున్నావు. ప్రేమ పరిపూర్ణమైనది. ప్రేమించినటువంటి వాడి కనుక ఆయన ఏం చెప్తున్నాడు? 29వ వచనంలో ఆయన చెప్తున్నాడు, తన కుమారుని జ్యేష్ఠుడగునట్లుగా దేవుడు ఎవరిని ముందుగా ఎరిగినో వారు తన కుమారునితో స్వారూప్యము గలవారగుటకు వారిని ముందుగా నిర్ణయించెను. తన కుమారుని యొక్క స్వారూప్యం రావటానికి. కాబట్టి మనము కూడా మనమేమవుతాము? మనల్ని ఆయన తన కుమారుని యొక్క స్వారూప్యంలోనికి కుమారుని సారూప్యముతోటి
ఆయనతో మన ముందుగా కుమారుడైన యేసుక్రీస్తు వారి గలవారగుట కొరకు మనల్ని నిర్ణయించాడు ఆయన. కుమారులుగా మనల్ని నిర్మరించాడు. ఆమేన్. నిర్ణయించాడు. ఆమేన్. మనని ఎంత తన గొప్పవాడుగా. కుమారుని స్వారూప్యం గలవారగులాగా నిర్ణయించాడు. ఆమేన్. హల్లెలూయా. కంప్లీట్. అలాగే మరియు వారిని ఎవరిని ముందుగా నిర్ణయించాడో వారిని పిలిచాడు. ఎవరిని ముందుగా నిర్ణయించిన ఉన్నారో వారిని వారిని పిలిచాడు. ఎవరిని పిలిచెనో వారిని నీతిమంతులుగా తీర్చెను. నీతిమంతుడుగా తీర్చెను. తర్వాత ఎవరిని నీతిమంతులుగా తీర్చెనో ఎవరిని నీతిమంతులుగా తీర్చాడో వారిని మహిమపరిచెను. ఆమేన్. హల్లెలూయా. ఏ స్టేజికి మనల్ని తీసుకెళ్ళాడు? మహిమపరిచెను. మంతులుగా తీర్చాడు. మహిమ ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. కాబట్టి దేవుని ప్రేమించే చాలు మనల్ని ఆశీర్వదించేటువంటి దేవుడు. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. కొరింథీ 2:9 మొదటి కొరింథీ 9:9 2:9 మొదటి కొరింథీ 2:9. 2:9 దేవుడు తన్ను ప్రేమించు వారి కొరకు దేవుడు తన్ను ప్రేమించి వారి కొరకు ఏవి సిద్ధపరిచెనో అవి కంటికి కనబడలేదు, అవి కంటికి కనబడలేదు, చెవికి వినబడలేదు, మనిషి హృదయమునకు చెవికి కనపడలేదు. చాలా చెప్పాడు కానీ కొన్ని నాకు అర్థం కాలే. మాట్లాడకండి. చెప్పండి, అర్థం కాలేదంట. చెప్పమ్మా. దేవుడు తన్ను ప్రేమించు వారి కొరకు ఏవి సిద్ధపరచెనో అవి కంటికి కనబడలేదు, చెవికి వినబడలేదు, మనుష్య హృదయమునకు గోచరము కాలేదు. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. అర్థము కానిది ఏంటో అడుగమ్మా. వాళ్ళేవో విషయం కాదు, వేరే విషయం అన్నది. వేరే విషయాలు మాట్లాడుకుంటున్నారు. దేవునికి స్తోత్రం. కాబట్టి దేవుడు తన్ను ప్రేమించు వారి కొరకు ఏమి సిద్ధపరచెనో నీకు దేవుడు ఎన్నో ప్రేమించాడు. నిన్ను ప్రేమించారని నువ్వు ఎట్లా తెచ్చుకుంటున్నావు అంటే ఏమి సిద్ధపరిచాడో నువ్వు కంటికి కనిపించలేదు, నువ్వు గ్రహించలేవు. సిద్ధపరిచాడు. నీ కళ్ళకు కనిపించడం లేదు, చెవికి వినపడడం లేదు, హృదయానికి గోచరం కాదు. హృదయానికి గోచరం కావడం లేదు. కానీ అన్ని ఆయన తన ఆత్మ వల్ల బయలుపరిచినాడు. గొప్ప ప్రేమ చూడండి. అన్ని ఇస్తున్నాడు, నీకు తెలియదు. అన్ని జరుగుతాయి. నా జీవితంలో ఇప్పటి వరకు జరిగిన సంఘటనలో నాకు దేవుడు ఏమి చేశాడు? లక్షల రూపాయలు డబ్బులు ఖర్చు అయినవి ఒక్కరు కూడా తీసుకోలేదు. ఒక సహోదరుడు, ఎవరు, వసంత్ కుమార్ గారా? వసంత్ కుమార్ మొత్తం 1 లక్ష రూపాయలు డబ్బులు ఇచ్చాడు. మరలా దాన్ని తిరిగి ఇచ్చివేయటం జరిగింది. కాబట్టి ఆయన ఎవ్వరిని అడుక్కోకుండా ఇచ్చాడు. ఎందుకు? దేవుని కొదువ చేయలేదు, ఎక్కడా కొదువ చేయలేదు. వినబడలేదు, చెవికి వినబడలేదు, హృదయమునకు. బైబిల్ వాక్యము చెప్పిందా? చెప్పిందండి. ఆ వాక్యము అయితే నన్ను ప్రతి పైసాతో సహా నన్ను లేవనెత్తినాడు. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. హల్లెలూయా.
నన్ను నడిపాడు, నన్ను లేమనెత్తాడు, నన్ను కాపాడాడు. నా దేవుడు సర్వశక్తి కలిగిన దేవుడు. ఆమేన్. హల్లెలూయా. సర్వశక్తి హల్లెలూయా. హల్లెలూయా. మీరు నన్ను ప్రేమించినడలా నా నా ఆజ్ఞలు గైకొనుడు. ఆజ్ఞలు గైకొనుడు. మీరు మీరేం నా చేయాలి? ఆజ్ఞను అంగీకరించిన వాడు ఆయన నన్ను అంగీకరించి తీసుకొని వాక్యాన్ని జాగ్రత్తగా తీసుకోవాలి, జాగ్రత్తగా చదవాలి, జాగ్రత్తగా హృదయంలో దాచుకోవాలి. దాచుకోవాలి. అట్లా మనము దేవుని ప్రేమించాము అని చెప్పాడు. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. ఒక్కనప్పుడు డబ్బులు పైసా కూడా నాకు లేవు. లేని డబ్బులు గవర్నమెంట్ నుంచి ఎట్లా వచ్చినాయి. అసలు ఆ డబ్బులు ఎలా ఎలా వచ్చినో నాకు తెలియదు. నేను లేననుకో, బహుశా నేను మాట్లాడే స్టేజ్‌లో లేను. నేను మాట్లాడే పరిస్థితిలో లేను. కానీ నా భార్య, నా పిల్లలు వాళ్ళు దేవుని సన్నిధిలో ఉన్నారు. మొత్తం మరి డబ్బులన్నీ సమకూర్చాడు ఆయన. మొత్తం సమకూర్చాడు. పైసా సహా దేవుడు నిజమండి. అది నిజం అది. దేవుడు సహోదరుడు ఇప్పటి వరకు రావాల్సిన డబ్బులేమి రాలేదు. బ్రదర్ గారికి ఆపద వచ్చిన తర్వాత అనుకోకుండా ఆయనకు రావాల్సిన అమౌంట్స్ అన్ని పడిపోయినాయి. వాడడానికి ఒక్క పైసా కూడా తక్కువ కాలేదు. దేవుడే సమృద్ధిగా సమయానుకూలంగా అనుగ్రహించాడు అని బ్రదర్ గారు చెప్తున్నారు. ఆమేన్. హల్లెలూయా. దేవుడు తన్ను ప్రేమించు వారి కొరకు సిద్ధపరచెను. అవి ఎప్పుడు అవసరమో అప్పుడు వాటిని పంపించాడు. మనుషుని గోచరము కాదు. గమనించండి. ఎందుకంటే నేను ఎందుకు చెప్తున్నాను, చాలా మంది చాలా దేవుని అడగటం చేత కాదు, ప్రార్థన చేయటం లేదు, మనుషుల మీద ఆధారపడుతున్నారు. సహోదరుని కూడా సహోదరు అడగలేదు. అతను ప్రేమ కలిగి ఇచ్చాడు అంతవరకే. బలవంతంగా ఇచ్చారు ప్రేమతో. అంతవరకే. కానీ మీరు గ్రహించండమ్మా, మీరు గ్రహించండి. దేవుడు గొప్పవాడు. దేవుడు ప్రేమించాడు. ఆయన ప్రేమ స్వరూపి. ఆయన అయిన గనుక ఆయన ఏమి చేయాలి? దేవుడు ప్రేమించే వారి కొరకు ఏమి సిద్ధపరుస్తాడు. ఆ విషయాన్ని మీరు నమ్మితే మహిమను చూస్తాం. ఆయన మహిమను చూస్తాం. ఇంకా పిల్లల కోసం చూడటం, ఇటు చూడటం, డబ్బుల కోసం ఆయన కావాలి, ఈయన ఇవ్వాలి, మనుషుల పైన ఆధారపడాలి. ఎందుకు? దేవుని నమ్ముకో. అలాగే ఆయన నిన్ను కాపాడుతాడు. నిన్ను అన్ని విషయాల్లో సహాయం చేస్తాడు. యథార్థము మీరు కూడా పూర్తిగా ఆయన పైన ఆధారపడితే సహాయం చేస్తాడు. కనుక దేవుడు ఎట్లాంటి వాడు? స్వరూపి. ఆ ప్రేమను రుచి చూస్తే నువ్వు రుచి చూస్తే నువ్వు అసలు ఎప్పుడు ఆయన వదిలిపెట్టలేవు. దేవా, నా జీవితంలో నువ్వు చేసిన ప్రతి అద్భుత కార్యానికి నీకు వందనాలు, కృతజ్ఞతాస్తుతి స్తోత్రములు చెల్లిస్తున్నాను. నేను ఏ పరిస్థితిలోనో నాకు తెలియదు, నీవే లేవనెత్తావు. ఈ దినమున మాట్లాడగల శక్తి నాకు ఇస్తున్నావు ప్రభువా. నీకు వందనాలు, కృతజ్ఞతాస్తుతి స్తోత్రములు యేసు ప్రభు యొక్క నామమున వేడుకొనుచు ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. హల్లెలూయా.